ఏమయ్యా హరిప్రసాద్, మేమేమైనా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? అయ్యో ఎంత మాట సార్. లేకపోతే ఏంటయ్యా, మీ ఆవిడేమో వాన కోసం ఎదురు చూస్తున్న రైతుల కూతురు కోసం చూస్తోంది. ఆమె ఎప్పుడు రావాలి, ఎప్పుడు డబ్బు కట్టాలి? దానికి ఫోన్ చెయ్యండి రా. చేస్తూనే ఉన్నానమ్మా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ ఎత్తడం లేదంటే బిచానా ఎత్తేసినట్టే. మేం మీ ఒక్కింటి దగ్గరే టెంట్ వేసుకుని ఉండాలన్నట్టుంది మీ వ్యవహారం. అయ్యా కొంచెం సేపు ఓపిక పట్టండి. నా కూతురు డబ్బులు తీసుకుని వచ్చేస్తుంది. ఫోనే తీయకపోతే ఇంకా అదెలా వస్తుంది? అమ్మా బ్యాంకు నోటీస్ దించుకోవడం కాదే, డబ్బు కట్టాలని గొంతు దించుకున్నాను. రోషంగా మాట్లాడి వెళ్ళిపోయిందిగా. ఏది ఎక్కడా మహారాణి? మీ అమ్మాయికి ఫోన్ ట్రై చేయకుండా డబ్బులిచ్చే వాళ్ళకి ట్రై చేయండి. అంటే అయిన వాళ్ళు, ఆదుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను సార్, అప్పు పుట్టలేదు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు సాయం చేసేవాళ్ళు ఉంటారు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మర్యాదగా మాట్లాడండి. అయ్యో, నేనేం తప్పుగా అనలేదండి. ఈ కాలం ఆడపిల్లలకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని చూడమన్నాను. ఏయ్, సలహా ఇస్తే తప్పేంట్రా? ఆ జోగేంద్ర గాడు లక్షలకు లక్షలు కారులో పెట్టుకుని తిరుగుతున్నాడు. ₹1 దమ్మన్నా సంచిలో మోసుకొస్తాడ్రా. అలాంటి శ్రమజీవిని తిట్టి పంపిస్తే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి మరి. రేయ్, ఇదిగో వాడికొక్క ఫోన్ కాల్ కొట్టు, హంసలా వాలిపోయి హింసని తప్పిస్తాడు. ఏమండి, మళ్ళీ ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి. లాభం లేదు తులసి, ఇప్పటికి చాలా సార్లు చేశాను. అది చూసుకొని ఉంటే ఈ పాడికి తిరిగి చేసేదే. మోహన్ చూపించలేక ఏ రోడ్డు మీద నించుందో మొన్న ఈలాగా. అత్తయ్య, తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. ఇలాంటప్పుడే ఇంకొకసారి ఆలోచిస్తే. తన విషయంలో ఆలోచిస్తే ముందు తలనొప్పి, ఆ తర్వాత జాలి పుట్టుకొస్తాయి. ఆ రెండింటిని నేను భరించలేను. అమ్మా అమ్మా, ఏమైంది? ఏదో బ్యాంక్ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేయాలని కంగారుగా కాల్ చేశారు. అది ఇంటి దొంగని పట్టేసుకున్నాం చిన్న బావా. వంశీ బావ కంపెనీ అకౌంట్ నుంచి 10 లక్షలు నొక్కేశారు. మన అకౌంట్ నుంచి నొక్కేశారా? ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర? అదెలా సాధ్యం? ఎవరు చేస్తారు? అదిగో మీ అమ్మ దృష్టిలో అంతెత్తు నుండి దిగజారిపోయానని చెప్పడానికి వస్తున్న వసుంధర. వసుంధర గారు దొంగతనమా? లేదు నానమ్మా, అలా మాట్లాడొద్దు. వసుంధర గారు అలా చేయరు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నానమ్మా. పొరపాటును చేసిందో కావాలని చేసిందో పోలీసులు తెలుస్తారు. నానమ్మా, ఇంత చిన్న విషయానికి పోలీసుల వరకు ఎందుకు? మనమే వసుంధర గారితో మాట్లాడితే సరే. నువ్వు మాట్లాడద్దు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గుడ్ ఈవినింగ్ మేడం. వాట్ హ్యాపెండ్? కాల్ చేశారు,
మిస్టర్ ఇన్స్పెక్టర్, షీఈ్ మిస్ వసుంధర. నా మనవడి సెక్రటరీ తను. మాకెవరికి తెలియకుండా చెప్పకుండా మమ్మల్ని అడగకుండా నా మనవడి చెక్కుని తన సొంత ఖర్చులకు వాడుకుని తనకేం తెలియదని బుకాయిస్తుంది మరి. ఇదిగోండి బ్యాంక్ స్టేట్మెంట్, తన పేరుతో హాస్పిటల్లో పే చేసిన ప్రూఫ్స్. తను అరెస్ట్ చేయండి, తను అరెస్ట్ చేయండి, తను అరెస్ట్ చేయండి. అత్తయ్య నా మాట వినండి. సుచిత్ర, 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 10 లక్షలు పెద్ద విషయం కాదని నువ్వు అనొచ్చు, బట్ తప్పు తప్పే, తప్పు తప్పే, తప్పు తప్పే. అయినా దొంగతనం చేసినట్టు ఆధారాలు ఉండి కూడా ఎంత ధైర్యంగా నిలబడిందో చూడు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. తప్పు చేసి నన్ను ఒప్పుకోమను, క్షమించి వదిలేస్తా. నాది కాందాన్ని టచ్ కూడా చేయను మేడం. అది 10 రూపాయలైనా 10 లక్షలైనా సరే. ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూసావా అమ్మమ్మ? పోలీసులకి భయపడి చేయని తప్పుని ఒప్పుకోనని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. అవునప్పు, ధైర్యంగా ఉన్న వాళ్ళని దబాయించి నేరం మోపలేం. తనను మనమేదో దొంగం చేసినట్టు మాట్లాడతారేమిటండి? 10 లక్షలు మీ అకౌంట్ లో డెబిట్ అయినట్టు ఆధారం ఉంది కదా. తను డబ్బు మనిషి అయితే ఆ రోజు మీరు ఆఫర్ చేసినప్పుడే కోట్లు తీసుకున్నది కదా అత్తయ్య. అది నిజమే. ఇలా అయితే అనుమానం రాకుండా లెక్కకు మించి తీసుకొచ్చని ఇలా చేసిందేమో. ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం తన లైఫ్ ని స్పాయిల్ చేసుకోదు కదా అప్పు. ఇలాంటి వాళ్ళు అందినంత దోచుకుని వదిలేస్తారండి. లేదప్పు, ఇన్ని రోజులు తనతో ట్రావెలింగ్ లో తనలో మంచితనం చూశాను, పొగరును చూశాను, కాన్ఫిడెన్స్ చూశాను, ధైర్యాన్ని చూశాను తప్ప దొంగను చూడలేదు. యాక్చువల్గా తను చేయాలనుకుంటే 10తో ఆగదు. చేసినా డైరెక్ట్ గా తన పేరు మీద నా అకౌంట్లోకి డిపాజిట్ చేసుకోదు కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఎలాగో పోలీసులు వచ్చారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్దాం. ప్రస్తుతం తను వదిలే. ఇదేంటి అందరూ ఒప్పుకున్న బావేంటి ఇలా రివర్స్ అయ్యాడు? అసలు బావకేమైంది? ఛ, నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడు. ఈరోజు దొంగ అన్న మనం రేపు తను కాదు అని తెలిస్తే అప్పుడు కూడా ఫీల్ అవ్వాల్సింది మనమే. ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. అవసరమైంది తీసుకున్నానని ఒప్పుకోమనండి, వదిలేస్తాను. ఎవరూ నాపై జాలి చూపించాల్సిన అవసరం లేదు మేడం. నేను తప్పు చేయలేదు. చేయని తప్పుని నేను ఒప్పుకోను. సరే వసుంధర గారు, మరి స్టేట్మెంట్ లో ఉన్నదానికి మీరు ఏం చెప్తారు? న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు 4 గోడల మధ్య నలుగురు నిందించే వాళ్ల మధ్య నేనుండలేను ఆనంద్ గారు. ఎస్ఐ గారు, కంప్లైంట్ ఇచ్చారు కదా, నన్ను అరెస్ట్ చేయండి. నన్ను అరెస్ట్ చేయండి. తీసుకెళ్ళమని చెప్తుందంటే ఒప్పుకున్నట్టే కదా? ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయమంది తప్పుని ఒప్పుకుని కాదు నక్షత్ర. కోర్టులోనైనా నిజమేంటో అందరికీ తెలుస్తుందని. కానిస్టేబుల్స్ తీసుకురండి.
ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ గారు. మిమ్మల్ని పిలిచింది అరెస్ట్ చేయడానికి. తనేమి విఐపి కాదు, మీరు తనకి సెక్యూరిటీ కాదు. సంకెళ్ళు వేసి తీసుకెళ్ళండి. నక్షత్ర నక్షత్ర నేనే తప్పుగా అనలేదు అత్తయ్య. తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా వేడీలు వేసి తీసుకెళ్ళాలి. అమ్మయ్యా, ఈ వసుంధర పీడ పోయింది. బావని మళ్ళీ దేవదాస్ని చేయొచ్చు. హలో వంశీ గారు. మీరు హలో డాక్టర్. అదే అప్పు, యాక్సిడెంట్ అయిన అతన్ని కాపాడానని చెప్పాను కదా. ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసింది ఈయనే. నమస్తే అండి. నమస్తే మేడం. అవును డాక్టర్, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, ట్రస్ట్ గురించి మాట్లాడాలి రమ్మన్నారు. ఓ సారీ, మర్చిపోయాను. ట్రస్ట్ ఏమిటండి? ఏం లేదు అప్పు, మొన్న నా కళ్ళ ముందు జరిగిన యాక్సిడెంట్ చూశాక, అతన్ని సేవ్ చేశాక ఒక థాట్ వచ్చింది. నేను చూశాను కాబట్టి అతన్ని సేవ్ చేయగలిగాను. ఒకవేళ నేను చూడకపోయింటే, సేవ్ చేయకపోయింటే? అందుకే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, వాళ్ళకి ఎవరో హెల్ప్ చేయనప్పుడు వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాను. దాని గురించి మాట్లాడదామనే డాక్టర్ గారిని రమ్మన్నాను. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి పని చేస్తున్నారండి. పేషెంట్ తులసి గారి ట్రీట్మెంట్ కావాల్సిన అమౌంట్ ని ఈ మేడం గారు పే చేశారు. ఏమా, మీ అమ్మగారికి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ మమ్మీ అమెరికాలో ఉంది కదా డాక్టర్. లేదండి, నిన్న హాస్పిటల్లోనే ఉన్నారు కదా. హాస్పిటలా? డాక్టర్, మీరేమంటున్నారు? వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఆవిడ అమెరికాలో ఉంటారు. అయితే ఆవిడ మీ అమ్మగారు కదా? సారీ అమ్మా, 10 lakhs పే చేస్తే మీ అమ్మగారు అనుకున్నా. నేను 10 లక్షలు ఇవ్వడం ఏంటి డాక్టర్? మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేను డాక్టర్నమ్మా, పేషెంట్ని కాదు పొరపాటు పడ్డానికి. ఆ రోజు నేను నిన్ను పక్కాగా చూశాను. రిసెప్షనిస్ట్ కూడా చెప్పింది. నువ్వు అక్కడే ఉన్నావుగా. నేను అప్రిషియేట్ చేశాను కూడా. పేషెంట్ తులసికి ట్రీట్మెంట్ చేయమని 10 lakhs చెక్ కూడా ఇచ్చావు. సరే, నేను అబద్ధం చెప్పుండొచ్చు, కానీ హాస్పిటల్లో సీసీ కెమెరాలో అబద్ధం చెప్పవు కదా.
అయినా నువ్వు చేసిన పని మంచి పనే కదమ్మా, ఎందుకలా దాచిపెడుతున్నావు? అదేంటి నక్షత్ర, ఇప్పటి వరకు వసుంధర గారు వాళ్ళ అమ్మ కోసం వసుంధర గారే ఈ దొంగతనం చేశారని చెప్పావు. డాక్టర్ గారేమో ఆ మనీ నువ్వే పే చేసావంటున్నారు. అంటే వసుంధర గారిని దొంగం చేయడానికి నువ్వు దొంగతనం చేసావా? చేసావా కాదా ఆనంద్? ఖచ్చితంగా చేసే ఉంటుంది. మొదటి నుంచి తనకి వసుంధరంటే పడదు, అందుకే ఇలా చేసుంటుంది. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య? దొంగెవరో దొరెవరో? అమ్మమ్మ అదే ఆనంద్, ఎస్ఐ గారికి ఫోన్ చేసి రిటర్న్ రమ్మని చెప్పు. తీసుకెళ్లాల్సిన పర్సన్ మారింది. అలాగేనమ్మా. అమ్మమ్మ నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. ప్లీజ్ నా మాట వినమ్మమ్మ. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నన్ను క్షమించు. ప్లీజ్ అమ్మమ్మ నా మాట వినమ్మమ్మ. పోలీసులు పిలవద్దని చెప్పమ్మమ్మ. ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరైనా చెప్పండి. నన్ను పోలీసులు పట్టించొద్దు అత్తయ్య, చెప్పండి ప్లీజ్ అత్తయ్య. అమాయకురాళ్ళ మీద నిందలేసి ఇప్పటి వరకు నిర్దాక్షిణ్యంగా నిలబడ్డా, ఇప్పుడు నీ మీద జాలి చూపించాలా? బా ప్లీజ్ బా, నువ్వైనా చెప్పు బా. ప్లీజ్ సేవ్ మీ బావా. బావ నువ్వైనా చెప్పు. నీ దగ్గర నుంచి దాన్ని పంపించడానికి కదా చేశాను. ప్లీజ్ బావా సేవ్ మీ బావా. నన్ను పోలీసులకి పట్టించొద్దని చెప్పు బావా. ప్లీజ్ బావా. తప్పించడానికి తప్పులు చేయకూడదు నక్షత్ర, తన తప్పుల్ని ఎత్తి చూపించాలి. కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాం. ఇక మీరు వెళ్ళొచ్చు. అండ్ సారీ ఫర్ ద ట్రబుల్. ఇట్స్ ఓకే సార్. పదండి. అమ్మ వసుంధర, నిన్ను చాలా అవమానించాం. మమ్మల్ని క్షమించు. నువ్వు తప్పు చేయలేదని ఎంత చెప్పినా ఒక్కళ్ళు కూడా నా మాట వినలేదు. అత్తయ్య, నక్షత్ర ఇది తెలియక చేసిన తప్పు కాదు, తెలిసి కావాలని ఇదంతా చేసింది.
తనని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చేసిన నేరం ఇది.